నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. పల్లీల చట్నీ కాంబినేషన్ బొంబాయి రవ్వతో ఉప్మా తయారు చేసుకుందాం. ముందుగా పల్లీల చట్నీ తయారు చేసుకుందాం. 3-4 పచ్చిమిర్చి లైట్గా వేయించుకొని, అల్లం మొక్క, జీర, వెల్లుల్లి, చింతపండు వేసి వేయించుకోవాలి. పల్లీలు ముందుగానే వేయించి పక్కన పెట్టేసానండి. ఆ పల్లీలు కూడా కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకుంటే సరిపోయిద్ది. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పల్లీల చట్నీకి పోపు తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, కర్రీ లీవ్స్ వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. పల్లీల చట్నీ స్టవ్ ఆపేసాకే ఈ పోపులో కలుపుకోవాలి. ఇలా పల్లీల చట్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం. బొంబాయి రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని బొంబాయి రవ్వ కూడా పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, జీడిపప్పు, క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో ఆ రవ్వకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక కొంచెం సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వని వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేసి, అందుకని రవ్వ వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి, కలుపుకుంటూనే రవ్వ వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే వేసుకుని, లేదంటే స్కిప్ చేయండి. కానీ నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అంతే అండి, బొంబాయి రవ్వ ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఈ బొంబాయి రవ్వ వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. కొంచెము ఉప్మా వేసుకొని చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.